మోసకారి యాకోబును దీవించిన దేవా, జ్యేష్ఠత్వమునిచ్చి పశు సంపదకధికారిగా దేవునితో పోరాడి వరములెన్నో పొందెను. గోజాడి పొందినట్టి ఆ దీవెనలిమ్మయా, గోజాడి పొందినట్టి ఆ దీవెనలిమ్మయా. యాకోబు దేవుడు ఏ విధమైన మేలులు జరిగించాడో దానిని తెలియజేస్తున్న 3 సందర్భాలను ఈరోజు దేవుని వాక్యంలో చూద్దాం. దేవుడు యాకోబు జీవితంలో చేసిన మొదటి మేలు తను సాక్ష్యమిస్తున్నాడు. దేవా, నీవు నా ఎడల మేలు చేశావు, నేను అపాత్రుడను, కానీ నీవు నా ఎడల చేసిన మేలు ఏమనగా నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు చెప్తున్నాడో తెలుసండి? వృద్ధాప్యములోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వృద్ధాప్యములో తన పిల్లలందరినీ ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అలా ఆశీర్వదించేటప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, దేవుడు నన్ను పోషించాడు. ఎందుకనగా దేవుడు మనల్ని పోషించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు తెలియజేశాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే శ్రేష్టమైన వారు. దేవునికి స్తోత్రం. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్త. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నిజంగా ఒక వ్యక్తి దేవుడు నన్ను పోషిస్తున్నాడు అన్న విషయాన్ని గమనించగలగడమే గొప్ప విషయం. యాకోబు పోషణ విషయమైన వాగ్దానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పోషణ అనేది దేవుని ప్రణాళికలో ఉన్నది. దేవుడు పోషించువాడిగా ఉన్నాడు. యాకోబు ఏ స్థలములోనికి వెళ్ళినా కూడా పోషణ విషయమైన భయమును లేకుండా జీవించువాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా వృద్ధాప్యములో చాలా మంది సరి అయిన పోషణ లేకుండా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వృద్ధాప్యములో డిపెండెన్సీ వచ్చేస్తుంది, ఆధారపడే స్థితి వస్తుంది. ఇతరుల మీద ఆధారపడడం. పిల్లలు తీసుకొస్తే ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే తినాలి, వాళ్ళకి కావాల్సింది ఫలాన్ని కావాలని డైరెక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. సో తినాలనే ఆశ ఉంటుంది, కానీ తినలేరు. ఒకవేళ తినగలిగిన వస్తువులు పిల్లలు తీసుకురాలేరు. ఒకవేళ తీసుకురావడానికి వారికి వీలుగాని పరిస్థితిలో ఉంటారు. వృద్ధాప్యము పోషణ విషయమై చాలాసార్లు చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. కానీ దేవుడు ప్రణాళికలో అతను వృద్ధుడైన తర్వాత కరువు వచ్చినప్పుడు పోషించబట్టానికి తన కుమారుడైనటువంటి యోసేపును ఐగుప్తు దేశానికి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. దట్ వాస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అబౌట్ జేకబ్ టు ఫీడ్ ద ఫ్యామిలీ. తన కుటుంబాన్ని, తన జీవితంలో పోషణ కొరకైనటువంటి దేవుని ప్రణాళిక ఒక వ్యక్తిని ఐగుప్తు దేశానికే పంపించే రీతిగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియ స్నేహితుడా, భయపడొద్దు. యాకోబును పోషించిన దేవుడే నిన్ను నన్ను పోషించునుగాక. యాకోబును ఆశీర్వదించిన దేవుడే మనలను కూడా ఆశీర్వదించునుగాక. ఆకాశ పక్షులను పోషించిన దేవుడే నీ యొక్క పోషణ విషయమైన ఆశీర్వాదము నీకు అనుగ్రహించునుగాక.